యువత గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలై తమ విలువైన జీవితాలను కోల్పోవద్దని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్లను ధరించాలని, మద్యం సేవించి వాహనాలను నడిపి ప్రమాదాలకు గురికావద్దని సూచించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని గుడికందుల గ్రామంలో మన ఊరు మన పోలీస్ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ కన్నయ్య గారి లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ఇతరులకు ఇబ్బందులు కలిగజేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అంతకుముందు గ్రంథాలయం ప్రారంభించిన కమిషనర్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను అందజేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కమిషనర్ సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు సందర్శిస్తే వెంటనే 100 నెంబర్కు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ఆటపాటలతో అలరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కన్నయ్య గారి లక్ష్మి, పిఎస్సిహెచ్ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డిలను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవీందర్ రెడ్డి, అడిషనల్ డీసీపీ ఏఆర్ సుభాష్ చంద్రబోస్, అడ్మిన్ డీసీపీ కుశాల్కర్, దుబాక సిఐ రాజేష్, మిరుదొడ్డి ఎస్ఐ సతీష్, ఉప సర్పంచ్ పరిచయ, విభీషణ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. నమస్కారం. మన పోలీస్ మన ఊరు ఇనిషియేటివ్ భాగంగా ఇవాళ మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గుడికందుల ఊరికి వస్తడం జరిగింది. ఇక్కడ విలేజర్స్ మమ్మల్ని చాలా మంచిగా ఘనంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాం. అలానే ఒక 10 సీసీటీవీ కెమెరాస్ ఇనాగ్రేట్ చేశాము. స్కూల్ పిల్లలతో ఇంటరాక్షన్ చేసి వాళ్ళకి స్కూల్ ప్యాడ్, వాలీబాల్ మ్యాచ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ టీమ్ అండ్ ఇక్కడ లోకల్ విలేజ్ టీమ్తో ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఇనాగ్రేట్ చేసి వాళ్ళతో ఆడిపించాము. ఇప్పుడు ఇక్కడ ఊళ్ళో ఈ ఫంక్షన్ వాళ్ళకి వచ్చి మిగతా అందరు విలేజర్స్కి సైబర్ క్రైమ్, దెన్ అలానే డ్రగ్ అబ్యూస్ అవేర్నెస్ గురించి చెప్పాము. అలానే వేరే వేరే ఇష్యూస్ మనకి ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ పైన వాళ్ళకి అవగాహన చేశాము. సో ఈ మన పోలీస్ మన ఊరు ప్రోగ్రామ్ భాగంలో ఇప్పుడు ఈ వీక్ ఆన్ వీక్ మేము కొత్త విలేజెస్కి వెళ్ళి అక్కడ పర్సనల్గా విజిట్ చేసి ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తున్నాము. సో దీంట్లో ఈ భాగంలో ఇవాళ ఈ విలేజ్కి వచ్చి వస్తుంది జరిగింది. ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా మంచిగా. ఈరోజు గుడికందుల గ్రామంలో సీసీ కెమెరాలు మరియు గ్రంథాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి సిపి గారిని ఆహ్వానించడం జరిగింది. వారు రావడం జరిగింది. అలాగే గ్రామంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామని, అలాగే హెల్మెట్ వాడాలి, ఖచ్చితంగా డ్రగ్స్ కూడా యువత చెడిపోతూ ఉంది. ఇలా పట్టణాల నుంచి గ్రామాలకు కూడా పాకుతూ ఉంది. కాబట్టి ఇలా డ్రగ్స్ ఫ్రీ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆశయంతో ఇలా గుడికాల గ్రామంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇలా గుడికాల కాడ తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మిగతా వాళ్ళు కూడా ఇలా కంటిన్యూస్గా తీసుకొని యువత చెడు మార్గాల్లో పోకుండా ఇలా డ్రగ్ ఫ్రీ మనం తెలంగాణగా మార్చుకునేదానికి అందరూ కూడా పాటుపడాల్సి ఉన్నది. అలాగే గుడికల గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఇలా హెల్మెట్ వాడాలి, ఎటువంటి ప్రమాదాలకు గురి కావద్దనేటువంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇలా బ్రహ్మాండంగా స్పందన రావడం జరిగింది. గ్రామస్తులు కూడా బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా ఇలా 100 మంది 1000 మంది పాల్గొనడం జరిగింది. ఇలా మా గ్రామానికి సిపి గారు వచ్చిన సందర్భంగా మా గ్రామం నుంచి మా గ్రామస్తులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియడం జరుగుతుంది.